ఇది పందిరి మధ్యలో పెట్టిన మొక్క అండి. ఇది గుండుమల్లి. మామూలు గుండుమల్లిలో చిన్న సైజు మల్లెలు కాస్తాయి కదా, అదనమాట. ఇలా బయటికి రాగానే మీరు చూసే కింద అవన్నీ ఆకులు రాలిపోయాయి అనమాట. ఆకులు రాలిపోయి ఇలా చిగురులు వస్తాయి. మళ్ళీ ఈ పెద్ద కొమ్మను అలాగే వదిలిపెట్టాయి ఈసారి కట్ చేయకుండా, కానీ మిగిలిన వాటిని కట్ చేసి అక్కడ ఒక కొమ్మ వదిలిపెట్టాను, ఇక్కడ ఒక కొమ్మ అనమాట. కానీ మిగిలినవన్నీ ఇప్పుడే చిగురులు మొదలయ్యాయి. పూలు రావడానికి నాకు తెలిసి ఇంకొక 3-4 వారాలన్నా పడుతుందేమో. ఇప్పుడే కదా బయట పెట్టింది. ఇవన్నీ ఆకులు రాలిపోయి మళ్ళీ చిగురులు వస్తున్నాయి కాబట్టి. ఇది దీనికి పోషకాలుగా ఎక్కువ శాతం మేము ఆరెంజ్ తినిన తర్వాత దాని తొక్కల్ని ఇలా వేస్తానండి. తొందరగా చిగురు రావడానికి అండ్ పువ్వులు ఎక్కువగా బలంగా రావడానికి అది బాగా హెల్ప్ చేస్తుందని విన్నాను. అందుకని అది వేస్తాను. అండ్ దీని ఎండిపోయిన ఆకులు కూడా దీనికే కాంపోస్ట్గా పనికొస్తాయి. ఆర్ చలికి ఎండాకాలానికి తేమను ఆరిపోయకుండా ఉండడానికి వీటిని లోపలనే వేసిస్తాను. సో దట్ అవి ఒక ప్రొటెక్టింగ్ బ్యారియర్గా యాక్ట్ చేస్తాయి అన్నమాట.